వెల్కమ్ టు హంటర్ విజన్ న్యూస్ హెడ్లైన్స్. అమరావతిని నాశనం చేశారు. ప్రభుత్వం వచ్చిన వెంటనే పనులు ప్రారంభిస్తాం. నారా లోకేష్. లోక్సభ ఎన్నికల బరిలో షర్మిల కడప నుంచి పోటీ. 33 మంది వాలంటీర్లను తొలగించిన ఏపీ ప్రభుత్వం. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలో 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. నియోజకవర్గ వ్యాప్తంగా 20 పరీక్షా కేంద్రాలు 4220 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు అధికారులు ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సాగించారు. పరీక్షా కేంద్రాల్లో 224 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహించనున్నారు. అలాగే సప్లయింగ్ స్క్వాడ్, సిట్టింగ్ స్క్వాడ్ ను ఏర్పాటు చేశారు అధికారులు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తుతో పాటు ఆరోగ్య సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. चलो వాటర్ ఉంటాయి రూమ్ కాడ పెడతాం. వడగండ్ల వానకు దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబ్ మండలంలోని పలు గ్రామాలలో నిన్న రాత్రి కురిసిన వడగండ్ల వానకు దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించి రైతులకు భరోసా ఇచ్చిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ల బాలరెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలోని చీకోడు, చిప్పలపల్లి మరియు నామపూర్, గోపాలపల్లి గ్రామాల్లో నిన్న రాత్రి కురిసిన అకాల వర్షానికి పంటలు కొంతమేర దెబ్బతిన్నాయని, వాటిని పరిశీలించి ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి వారికి న్యాయం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కొండం రాజిరెడ్డి, ఎంపీటీసీ గుండెల శ్రీనివాస్ గౌడ్, మండల ఉపాధ్యక్షులు తాడేపు కొమరయ్య, నామపూర్ చిప్పలపల్లి గ్రామశాఖ అధ్యక్షులు గన్నె భానురెడ్డి, బాపురెడ్డి, సీనియర్ నాయకులు ఉచ్చిడి బాలరెడ్డి, కరుణాకర్ యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు రంజాన్ నరేష్, సత్యం గౌడ్, దశరథం, డాక్టర్ శ్రీను, చంద్రం, రాజన్న, చందు యాదవ్, శ్రీను, కుమార్, నవీన్, వంశీ, దీపక్, కళ్యాణ్, నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. రోజున మరి అకాల వడగళ్ల వాన మండలంలో పలు గ్రామాల్లో రాళ్ల వర్షం కురిసింది. ఆ దేవుని దయ వల్ల ఎవరికి కూడా నష్టం జరగద్దని కోరుకుంటున్నాం. మరి ఎక్కడైతే చిప్పలపల్లి గ్రామంలో చీకోడు, నామపురం, చిప్పలపల్లి ఈ సరిహద్దుల్లో గోపాలపల్లి కూడా ఈ 4 గ్రామాల్లో మరి పెద్దగా రాళ్ళు పడడం బాధాకరం. ప్రకృతి వైపరీత్యాల వల్ల మరి 6 కాలం కష్టపడేటువంటి రైతులు మరి పంట చేతికొచ్చే సమయంలో రాళ్ళు పడడం దురదృష్టకరం. వాళ్ళకు నష్టం జరిగింది. మరి ఈ ప్రభుత్వం రైతుల పక్షాన రైతులకు అండగా ఉంటుందని చెప్తున్నాం. ఇంతకుముందు ప్రభుత్వం అకాల వర్షాల వల్ల కానీ వడగళ్ల వాన వల్ల కానీ నష్టపోయినటువంటి రైతాంగానికి మేము అండగా ఉంటామని మాయ మాటలు చెప్పింది. ప్రభుత్వం ద్వారా వ్యవసాయ అధికారుల ద్వారా సర్వేలు చేయించింది. మా ప్రభుత్వం అలా కాదు, మాట ఇస్తే మడమ తిప్పని ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. మరి ప్రకృతి వైపరీత్యాల వల్ల ఇప్పుడు వడగళ్ల వాన వల్ల నష్టపోయినటువంటి రైతానికి మరి వ్యవసాయ అధికారుల ద్వారా సర్వే చేయించి వాళ్ళకు తప్పకుండా నష్టపరిహారం అందే విధంగా మేము ప్రభుత్వానికి వినవిస్తూ మరి వాళ్ళకి నష్టపరిహారం అందించేలా చర్యలు తీసుకుంటాం ప్రభుత్వం ద్వారా అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. మండల రైతాంగం అంతా కూడా ఎలాంటి అధైర్యానికి గురి కావద్దు. మేము అండగా ఉంటాం, ప్రభుత్వం ఉంటుంది. ఎందుకంటే ప్రతి దేశంలో అందరు కూడా అన్నం పెట్టేవాడు రైతన్న కాబట్టి రైతును ఇలాంటి సమయంలో ఆదుకోవాల్సిన బాధ్యత ప్రజలందరి మీద, పౌరులందరి మీద ఉంటుంది. దాంతో ముఖ్యంగా ప్రభుత్వ పాత్ర ఉంటుంది. కాబట్టి మీరు ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని రైతాంగానికి మేము భరోసా ఉంటామని చెప్పి తెలియజేస్తూ మీ అందరూ కూడా నష్టపరిహారం అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని తెలియజేస్తున్నాం. జగ్గైపేట శాసనసభ్యులు ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను సహకారంతో పెనుగంచి ప్రోలు మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ శ్రీమతి
వెల్పల పద్మకుమారి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నెట్ క్యాప్ చైర్మన్ వెల్పల రవికుమార్ దంపతుల కష్టంతో నిర్మించబడిన సామినేని ఉదయభాను, విమలాభాను ఉద్యానవనంలో ఆదివారం నాడు కేరింతలు కొడుతున్న చిన్నారులు, వారిని చూసి మురిసిపోతున్న చిన్నారుల తల్లిదండ్రులు. ప్రజా ప్రతినిధులు అంటే ఇటువంటి ప్రజాహితమైన కార్యక్రమాలను చేపట్టాలని గ్రామ ప్రజలు, సర్పంచ్ పద్మకుమారి, రవికుమార్ల దంపతులకు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. మన ఆత్మీయ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అరుణ్ క్యాంటీన్ ఓనర్ అరుణ్ నిన్న నంద్యాలలోని ఎస్పీజీ గ్రౌండ్ లో ఉన్న బాయ్స్ హాస్టల్లో భోజనాలు పెట్టడం జరిగింది. అరుణ్ డ్రైవర్ మద్దిలేటి గారికి ఆత్మీయ స్వచ్ఛంద సేవా సంస్థ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు. మీరు ఏదైనా కార్యక్రమం చూపించాలి అనుకుంటే మా సంస్థ ఫోన్ నెంబర్ 9866982871. ఈ మధ్య కాలంలో రైళ్లు తరచూ ప్రమాదాలకు గురవుతున్నాయి. అధికారుల లోపమో లేదో సాంకేతిక లోపమో గానీ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా రాజస్థాన్లో సోమవారం తెల్లవారుజామున సబర్మతి ఆగ్రా సూపర్ ఫాస్ట్ రైలు పట్టాలు తప్పింది. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదని రైల్వే అధికారులు వెల్లడించారు. గుజరాత్లోని సబర్మతి నుంచి యూపీలోని ఆగ్రాకు వెళ్తున్న సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ సోమవారం తెల్లవారుజామున రాజస్థాన్లోని అజ్మేర్ సమీపంలో ప్రమాదానికి గురైంది. మాదర్ రైల్వే స్టేషన్ సమీపంలో తెల్లవారుజామున రైలు ఇంజన్తో పాటు 4 బోగీలు పట్టాలు తప్పాయి. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న సహాయక సిబ్బంది పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. రాత్రి తామంతా గాఢ నిద్రలో ఉండగా పెద్ద శబ్దం వినిపించిందని, చివరకు రైలు పట్టాలు తప్పినట్లు తెలిసిందని కొందరు ప్రయాణికులు మీడియాకు తెలిపారు.
यार इसमें गज की बोलेंगे भाई, उसने अगर इस पर गाड़ी थी तो सिग्नल क्यों दिया रखा था उसने भी? और अगर सिग्नल नहीं दिया तो फिर वो ड्राइवर बैठा हुआ है अंदर। కాకినాడ రూరల్ నియోజకవర్గం వైసీపీ క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు సమక్షంలో తెలుగుదేశం జనసేన పార్టీల నాయకులు కార్యకర్తలు వైసీపీలో జాయిన్ అయ్యారు. కాకినాడ రూరల్ లైట్ హౌస్ పేట నుండి సురాడరాజు కాశీ ఆధ్వర్యంలో తెలుగుదేశం జనసేన పార్టీల నాయకులు కార్యకర్తలు దూడ అప్పారావు, గరికిన రమణ తదితరులు, అదేవిధంగా కొవ్వాడ ఎస్సీ కాలనీ నుండి పోలేటి రాజు ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ ఎంపీపీ గోపిశెట్టి పద్మజ బాబ్జీ సమక్షంలో అనుసూరి నవీన్, ఊబా రాజు, సలాది సురేష్, వి వినయ్ రాజ్ కుమార్, కణితి అజయ్ తదితరులు సుమారు 200 మంది పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు తీరును చూసి వైసీపీకి ఆకర్షితులై వచ్చామని అన్నారు. ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. చాలా మంది ముఖ్య నాయకులు వివిధ పార్టీల్లోంచి వైఎస్ఆర్ పార్టీలోకి వచ్చారు. వారందరికీ స్వాగతం పలుకుతున్నా. జనసేన, తెలుగుదేశం పార్టీలో పనిచేసిన కొంతమంది నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, సంక్షేమ పథకాలు ఆయన అమలు చేస్తున్న తీరు పట్ల సంతృప్తి చెంది ఇలాంటి పరిపాలన ఉంటే ఇంకా పేదలకు మంచి జరుగుతుందనే ఉద్దేశంతో పార్టీలోకి రావడం జరిగింది. నా ద్వారా ఇవాళ పార్టీలోకి వచ్చిన పెద్దలందరికీ స్వాగతం పలుకుతూ, ఈ రోజు నుంచి మీరంతా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు. మీరు మేము అందరం కలిపి పార్టీని బలోపేతం చేయడం, 10 మంది పేదలకు ఉపయోగపడే విధంగా ముందుకెళ్ళడం మన లక్ష్యం అని చెప్పి ముందు కదులుదామని కోరుతున్నా. చాలా సీనియర్ నాయకులు వచ్చారు, అదేవిధంగా యూత్ వచ్చారు, చాలామంది యువ నాయకులు ఉన్నారు, ఎస్సీ బీసీలు ఓసీలు కూడా ఉన్నారు, మైనార్టీలు కూడా ఉన్నారు. అందరూ కూడా ఇవాళ ఒక కుటుంబంలాగా కదిలి కొవ్వాడ నుంచి రావడం అనేది సంతోషం. ఈ సందర్భంగా మాటిస్తా ఉన్నా, తప్పకుండా కొవ్వాడ గ్రామ అభివృద్ధికి కట్టుబడి ఉంటాం, ప్రతి కుటుంబ సంక్షేమానికి కట్టుబడి ఉంటాం. భవిష్యత్తులో మేము ఇంకా మీకు అవసరమైన ప్రతి కార్యక్రమానికి కూడా అందుబాటులో ఉండి కొవ్వాడని తీర్చిదిద్దడంలో ప్రధాన పాత్ర పోషిస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఈ కార్యక్రమంలో మన పెద్దలు, మన రంగబాబు గారు, మా సీనియర్ నాయకులు, ఎంపీపీ గారు పద్మజ బాబ్జీ గారు, అదేవిధంగా మన రవి గారు గ్రామ వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా మాధవ్ గారు, వీరన్న గారు, చాంద్ బాషా గారు, అదేవిధంగా సింహాద్రి గారు, నల్లబాబు గారు, కోటగూడ శ్రీని గారు, ప్రభాకర్ గారు, ఇంకా చాలామంది నాయకులు, పేర్లు మర్చిపోతే రాజు గారు, సాధనాలు కదా, అనసూరు రాజు గారు, ఇతర పెద్దలు చాలామంది అటెండ్ అయ్యారు. అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తూ, రేపు మే 13 జరిగే ఎన్నికల్లో మన నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో వైఎస్ఆర్ పార్టీకి మనం మద్దతుగా నిలిచి గెలవాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను. దానికి అవసరమైన అందరం కూడా కృషి చేయాలి. వచ్చే 2 నెలల పాటు స్థానికంగా ఎమ్మెల్యేగా నేను, ఎంపీగా మన సునీల్ గారు, చలమశెట్టి సునీల్ గారు పోటీ చేస్తున్నాం. మాకు ఇద్దరికి కూడా టికెట్లని సీఎం గారు ప్రకటించారు. తప్పకుండా గతంలో కన్నా మంచి మెజార్టీతో గెలిచేందుకు మనందరం కలిసికట్టుగా పనిచేద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. 35 మంది మన జనసేన, వైసీపీ, తెలుగుదేశం నాయకులు వైసీపీ పార్టీలో చేరడానికి వచ్చినందుకు వారందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాం. వారందరికీ కూడా ఈ రోజున మా పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి మా రూరల్ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మాజీ మంత్రివర్యులు రూరల్ శాసనసభ్యులు కురసాల కన్నబాబు గారి ఆధ్వర్యంలో వారు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఈ రోజున మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమం చూసి పార్టీలోకి జాయిన్ అయినటువంటి యువత, అలాగే పెద్దవారు కూడా జాయిన్ అయ్యారు. వారందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. వారందరూ కూడా ఈ రోజున మా అందరికీ ఏం చెప్పడం జరిగిందంటే, మేము జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అభివృద్ధి చూసి మేము ఈ రోజుని పార్టీలో జాయిన్ అవుతున్నాం. అలాగే కురసాల కన్నబాబు గారి యొక్క మా మంచితనం, వారి యొక్క ఓర్పు, సహనం,
వారు చూపేటటువంటి అభిమానం చూసి ఈ రోజున కన్నబాబు గారి సమక్షంలో ఈ రోజులో పార్టీలో జాయిన్ అవ్వడం జరుగుతుంది. వారికి మేము అండదండలుగా ఉండి రేపు రాబోయే ఎన్నికల్లో వారిని అఖండ మెజార్టీతో గెలిపించడానికి మేము అందరం కూడా కష్టపడి పనిచేస్తామని చెప్పి ఈ రోజున జాయిన్ అయిన ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు. అలాగే మా ఈ కార్యక్రమంలో మా వైఎస్ఆర్సీపీ గ్రామ కమిటీ కేడర్ అంతా కూడా ఈరోజు పాల్గొన్నాం. ఇక్కడ పాల్గొని వారందరినీ కూడా మేము రేపు రాబోయే ఎన్నికల్లో వారికి సగౌరవంగా వారికి ఇచ్చే మర్యాద ఇచ్చి వారిని పార్టీ కృషి చేయవలసిందిగా మా శాసనసభ్యులు కోరుతున్నారు. అలాగే వారి సమక్షంలో వారి తరపున మేము కూడా వారందరినీ మీకు తప్పనిసరిగా మీకు రాబోయే కాలంలో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని అందరినీ సముచిత స్థానం కల్పించి మిమ్మల్ని అందరినీ గౌరవిస్తామని చెప్పి మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. బొప్పడి సమీపంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు ఏర్పాటు చేసిన ప్రజాగలం భారీ బహిరంగ సభకు ఫిరంగిపురం మండలం నుండి 50 వాహనాలను అభిమానులకు, కార్యకర్తలకు సభకు వెళ్లడానికి పూర్తి ఏర్పాటు చేశామని ఫిరంగిపురం మండల జనసేన అధ్యక్షులు ఏవూరి పూర్ణ తెలిపారు. స్థానిక జనసేన కార్యాలయం వద్ద తడపర్తి కేశవరావు, ఏవూరి పూర్ణ, హరిబాబు జెండాను అనంతరం వాహనాలు బహిరంగ సభకు తరలి వెళ్లాయి. ఏళ్లుగా సామాజిక సేవలు అందిస్తున్న సిటిజన్స్ క్లబ్ అధ్యక్షునిగా నాయని యాదగిరి బాధ్యతల స్వీకరణ ధృవీకరణ పత్రం అందజేసిన ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ్ రెడ్డి. గజ్వేల్ పట్టణంలో 4 దశాబ్దాల క్రితం స్థాపించబడిన సిటిజన్స్ క్లబ్ సామాజిక సేవలు అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్నట్లు ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు తూటంకు నర్సారెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గుప్తా పేర్కొన్నారు. క్లబ్ అధ్యక్షులుగా ఎన్నికైన నాయని యాదగిరి ఆదివారం బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా జరిగిన సన్మాన కార్యక్రమంలో వారు ప్రసంగించారు. సిటిజన్స్ క్లబ్ సభ్యులుగా, అధ్యక్షులుగా పనిచేసిన ఎంతో మంది ప్రముఖులు ఉన్నత రాజకీయ పదవులు దక్కించుకోగా నాయని యాదగిరి సైతం మంచి భవిష్యత్తు ఉంటుందని స్పష్టం చేశారు. సిటిజన్స్ క్లబ్లో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలకు అవకాశం కల్పించకుండా సామాజిక సేవే లక్ష్యంగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టి అన్ని వర్గాల మెప్పు పొందినట్లు ప్రశంసించారు. పార్టీలకు అతీతంగా సిటిజన్స్ క్లబ్ సేవలు అందిస్తుండగా తమ వంతు పూర్తి సహకారం ఉంటుందని చెప్పారు. అనంతరం అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన నాయని యాదగిరి మాట్లాడుతూ సభ్యులు తనపై ఎంతో బాధ్యత పెట్టగా వారి ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసి మంచి పేరు తెస్తానని తెలిపారు. క్లబ్ అభివృద్ధిలో ప్రతి సభ్యుని సలహాలు, సహకారం తీసుకోవడంతో పాటు పేదల అభ్యున్నతి లక్ష్యంగా సేవలను మరింత విస్తృతం చేస్తానని, ఆదర్శంగా తీర్చిదిద్దుతానని వివరించారు. ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు సత్యనారాయణ రెడ్డి, భూపాల్ రెడ్డి, నాగేందర్, శ్రీనివాస్, సీతారామమూర్తి తదితరులు పాల్గొనగా అనంతరం అభిమానులు, ఆయా పార్టీల నేతలు, క్లబ్ సభ్యులు వారిని ఘనంగా సన్మానించారు. ఈ క్లబ్ దాదాపు 30-40 సంవత్సరాల నుంచి ఈ క్లబ్ నిర్వహించడం జరిగింది. చౌరస్తాలో ఉన్నప్పుడు మరి పెద్దలు చెప్పారు, మరి అలాగే గతంలో ఉన్న విధంగా కాకుండా ఇప్పుడు రాజకీయాలకు అతీతంగా మనం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా మన గతంలో
పేకాడలే కాకుండా పత్తాలే కాకుండా ఎవరికైనా ఎడ్యుకేషన్ పరంగా ఏమైనా ఇబ్బందులు ఉంటూ కూడా వాళ్ళకు ఆర్థిక సాయం చేయడం జరిగింది. మరి మంచి ఎండాకాల వేసవి కాలంలో మరి వాళ్ళ మంచినీటి కొరత తీర్చడానికి మరి చలివేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి గతంలో ఎన్నో క్రీడా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇప్పుడు కూడా మరి పెద్దల సహకారంతో ఇప్పుడు కూడా మరి వాటితో పాటు ఈ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తాము. మరి ముఖ్యంగా మన అన్న క్లబ్ సభ్యులు మరి ఎమ్మెల్సీ అయినందున మరి ఆయన సహకారంతో మరి ఆ షటల్ కాంపౌండ్ వాళ్ళ ఇవ్వాలని మీ అందరి సమక్షంలో నేను కోరుతున్నాను. నర్సన్న కూడా మనం చెప్పకుండా అడగకుండా కూడా నర్సన్న కూడా చెప్పడం జరిగింది. ప్రభుత్వంతో నేను ఏదైనా ఖచ్చితంగా చేయిస్తానని చెప్పడం జరిగింది. షటల్లో కానీ కాంపౌండ్ వాళ్ళు కానీ ఏదైనా కానీ మరి వాస్తవంగా చెప్పాలంటే మనకు కూడా ఇప్పుడు ఆర్థికంగా మన క్లబ్ లేము. గతంలో కూడా మన పాలకవర్గం లింగంగౌడ్ కానీ దయానంద్ రెడ్డి కానీ గతంలో పాలకవర్గం కూడా మరి ఎంతో మరి ఇబ్బందులకు గురై కూడా మరి దీన్ని నడపడం జరిగింది. మరి మనం చూస్తే క్లబ్ పరిస్థితి చూస్తే చాలా ఘోరంగా ఉండే. మరి గతంలో కిరాయికి ఇచ్చిన వాళ్ళు కూడా దాన్ని మెయింటెనెన్స్ సరిగ్గా లేక ఇబ్బందులకు గురవుతుంది. మరి ఇప్పటికైనా మనం అందరం కలిసి మన పాలకవర్గం ఉంది, మన సభ్యులు ఉండరు, అందరం కలిసి కూర్చొని మరి క్లబ్ని ఏ విధంగా డెవలప్ చేసుకుందాము. మరి గతంలో మాదిరిగా మరి సేవా కార్యక్రమంతో పాటు మరి ఈ కార్యక్రమాలు కూడా చేసుకోవడానికి కూడా మన పెద్దలు సహకారం ఉంటుందని చెప్పారు. ఖచ్చితంగా వాళ్ళ సహకారం ఉండాలి. మరి గతంలో మరి సిద్దిపేటలో నడిచిందంటే మరి అక్కడి పెద్దలు మరి సహకారంతో అక్కడ నడపడం జరిగింది. మనం ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మరి గతంలో ముఖ్యమంత్రి ఉండే మరి ఆ భయానికి ఇక్కడ నడపలేకపోయారు. మరి ఇప్పుడైనా మన కోర్టు నుంచి ఉత్తర్వులు ఉన్నాయి. మరి ఇప్పుడు మరి మన పెద్దల సహకారంతో ముఖ్యంగా నర్సన్న మరి మన ఎమ్మెల్సీ యాదవ్ గారి అందరి సహకారంతో ఖచ్చితంగా మరి నడపాలని మేము కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాము. నోటిఫికేషన్ వచ్చింది. ఈ 100 రోజుల పాలనలో మా రేవంత్ అన్న చేసిన కార్యక్రమాలు ఏవైతే ఎలక్షన్స్ కన్నా ముందు 6 గ్యారంటీలు ప్రజలకు అమలు చేస్తామని మాట ఇచ్చి 100 రోజులలోనే ఒక 5 గ్యారంటీలు అమలు చేసే విధంగా మా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ అన్న ఆధ్వర్యంలో జరుగుతున్నది. ప్రజలందరూ కూడా కాంగ్రెస్ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు చూసి అక్కడున్న సర్పంచ్లే కానీ ఎంపీటీసీలే కానీ వాళ్ళకన్నా పెద్ద నాయకులు కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారు. కొందరు జాయిన్ అయ్యిండ్రు కూడా. ఈ విధంగా రేపు రాబోయే ఎంపీ ఎలక్షన్స్లో మెదక్ పార్లమెంట్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కూడా కైవసం చేసుకుంటుంది. అదేవిధంగా ప్రత్యేకంగా మా సిద్దిపేటలో కానీ దుబ్బాక్ కానీ గజ్వేల్ కానీ ఇంతకు మొదలు మేము ఒక 2 లక్షల మైనస్ ఓట్లతో ఉన్నాం. కానీ ఇవాళ మేము చెప్తున్నాం కదా, వాళ్ళ 3 కాన్స్టిట్యున్సీల కలిపి కూడా ఒక్క ఓటు మైనస్ కాకుండా ఉండే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే రేవంత్ అన్న ప్రత్యేక దృష్టి పెట్టిండు గజ్వేల్, సిద్దిపేట, మన దుబ్బాక మీద. ఈ 3 కాన్స్టిట్యున్సీలు కొంచెం కవర్ అయితే మన మెదక్ పార్లమెంట్ గెలుచుకోవచ్చు అనే ఆలోచనతో ఇవాళ ఆయన ప్రయత్నం చేస్తుండో. ఆయన ప్రయత్నంలో భాగంగా ఒక వారం 10 రోజులనే ఇవాళ మొన్న చూసిరు తూప్రాన్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది, టీఆర్ఎస్ వ్యక్తిని దించేసి. అదేవిధంగా నిన్న కొండపాక మండలంలో కూడా అవిశ్వాసం పెట్టిరు, అక్కడ కూడా కాంగ్రెస్ వ్యక్తే కాబోతుంది. ఈ విధంగా ప్రతి దగ్గర గజ్వేల్లో అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని అభిమానిస్తారు, ఆదరిస్తారు. ఎందుకంటే మీరు చూసిరు 100 రోజులలో మన ఎమ్మెల్యే గెలిచి కూడా ఇక్కడ కాదు ఎక్కడ కూడా ఆయన ఎవరికి కనిపించాడు, ఎవరి దగ్గర రాడు, ఎవరికి ఆపద వచ్చినా చేయడు. మరి వాళ్ళ ప్రజలందరూ కూడా గమనిస్తారు. మాకు దయ్యం అంటున్నా కానీ డక్కలోడు పాశం వండుకుంటే ఎవరికి లాభం? ఎవ్వరికి లాభం లేదు. ఆ విధంగా ఇలా కేసీఆర్ ఒక దయ్యంలాగా గజ్వేల్కి ఒక శనిలాగా పట్టుకొని ఆపదికి సంపద కన్నా మన ఆదుకుంటాడని ఆశ వాళ్ళ టీఆర్ఎస్ వాళ్ళకే నశించిపోయింది. వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ చేసే అభివృద్ధి కార్యక్రమాలు, రేవంత్ అన్న తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి అందరూ పెద్ద పెద్దోళ్ళు ఎక్స్ ఎమ్మెల్యేలు కానీ ఎక్స్ మినిస్టర్లు కానీ అందరూ కాంగ్రెస్కి వస్తారు. మన గజ్వేల్లో కూడా పెద్ద ఎత్తున జాయినింగ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఒక 2 నెలల ఎలక్షన్స్లో మేము పోయినసారి కన్నా మాకు 32,000 ఓట్లు వచ్చినాయి వాస్తవం, కానీ 64 కాదు. ఈసారి 1,28,000 గజ్వేల్లో మేము ఓట్లు సాధించి కాంగ్రెస్ అంటే గజ్వేల్, గజ్వేల్ అంటే కాంగ్రెస్ అనే విధంగా నిరూపిస్తాం. అందులో భాగంగానే ఎక్కడ ఏ ఆపద ఉన్నా, ఎవరికి ఏ అవసరం ఉన్నా అందరికీ అందుబాటులో ఉండి సేవ చేస్తా అని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. ఎవరికి కానీ
హాస్పిటల్ సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఇంకా ఏ పోలీస్ స్టేషన్లో కానీ ఏ ఎంఆర్ఓల ఎండిఓలో ఎవరికి అవసరం ఉన్నా మేము 24 గంటలు మీ అందరికీ గజ్వేల్లో ఉండి సేవ చేసే భాగ్యం ఆ దేవుడు ఇవాళ కల్పించుడు. ఎందుకంటే గెలిచిన ఎమ్మెల్యే మనకు రాడు దొరకడు. నేను ఓడిపోయినా ఎప్పటికీ ప్రజలనే ఉంటా, ప్రజలకు సేవ చేస్తా. మళ్ళీ అక్కడ ఉన్న నాయకులు ఇక్కడ మన దగ్గర ఆయన పేరు కూడా తీసే అర్హత లేని నాయకుడు చెప్పుకుంటుండు నాకు అది వస్తుంది ఇది వస్తుంది అని. మళ్ళీ ఆ నాయకుడు కూడా కాంగ్రెస్ వాళ్ళ కాలు నాకడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. అంటే ఈ విధంగా క్యారెక్టర్లెస్ వాళ్ళు కూడా చాలా మంది నాకు ఎంపీ టికెట్ వస్తుంది లేకపోతే నేను అదే అవుతా ఇదైతా అంటున్నాను. అరే దమ్ము ధైర్యం ఉంటే ఒకటే పార్టీలు ఉండి కొట్లాడరా, ఒక్కొక్క పార్టీ మార్చుకుంటా 4 పార్టీలకు రాకరా అని కూడా మీ ద్వారా కోరుతూ ప్రజలకైతే ఎప్పుడు అందుబాటులో ఉండి సేవ చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ ద్వారా మేము సిద్ధంగా ఉన్నాం. మీ ద్వారా అందరికీ తెలియజేయాల్సింది ఏంటంటే ఎవరికి అవసరం ఉన్నా టీఆర్ఎస్ నాయకులకు లీడర్లకు కూడా మేము సేవ చేస్తే సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మీ నాయకుడు రాడు, అందుబాటులో ఉండడు. మీ నాయకుని మీద ఆశలు వదులుకోరి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కండి, మీకు సేవ చేసే భాగ్యం కల్పించాల్సిందిగా ఆ దేవుని కోరుకుంటూ మీ అందరూ కూడా మాకు ఏమన్నా మా కాంగ్రెస్ పార్టీ ద్వారా మా ద్వారా ఏమన్నా పొరపాట్లు జరిగితే మీరు చెప్తే కూడా సరిదిద్దుకొని ఇంకా మాకు చాలా టైం ఉంది. మొన్న రేవంత్ అన్న అన్నాడు 10 ఏళ్ళు కాదు 20 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ రూలించే విధంగా ఆయన ప్రయత్నం చేస్తుండు. ఆయనకు తోడ్పాటుగా మేము అందరం ఉంటామని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. ఎక్కడ అభివృద్ధి చేశావు? బుగ్గన డోన్ పట్టణంలోని 25, 20వ వార్డులో విస్తృత ప్రచారం చేపట్టిన జాతీయ ఉపాధ్యక్షులు కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డితో పాటు వారిద్దరు కుమార్తెలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చేసిన అభివృద్ధి ఏమీ లేదు, మేము వేసిన రోడ్లకు పైన తారు వేసి అభివృద్ధి అని చెప్పుకుంటున్నాడని పేర్కొన్నారు. గతంలోని గాజుల దిన్నె ప్రాజెక్టు నుండి 60 కోట్లు పెట్టి డోన్ కి నీళ్లు ఇచ్చామని అన్నారు. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలు, కస్తూరిబా పాఠశాలలను, మోడల్ స్కూల్ ను మేమే కట్టించామని తెలిపారు. అభివృద్ధి అంటే మాది, మేము కట్టిన వాటర్ ట్యాంకులకు, స్కూళ్లకు రంగులు వేసుకోవడం అభివృద్ధి అని ప్రశ్నించారు. అదేవిధంగా 2000 కోట్లు పెట్టి అభివృద్ధి చేశామంటున్నావు, 2000 కోట్ల అభివృద్ధి ఎక్కడ జరిగిందో చూపించాలని సవాల్ విసిరారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. డోన్ నియోజకవర్గం నుండి నేను గెలుస్తున్నాను, అభివృద్ధి అంటే మేము చేసి చూపిస్తామని కోట్ల ధీమా వ్యక్తం చేశారు. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారి నాయకత్వం, తెలుగుదేశం బాబు సిలిండర్లు కోట్లకే ఈ నాయకత్వం, కోట్లకే ఈ నాయకత్వం, కోట్లకే ఈ నాయకత్వం. శ్రమలోని 2 అక్షరాలు ఆగని చేతులు, దూరాలను కాదు జాతి కవితలు చూసే చూపులు. ఎట్లా స్ట్రైట్ అనేది ఒక్క పూట వచ్చినా మీ బాధ లేదు, మా బాధ మాది.
ఇక్కడ ముదురు ప్రాంతంలో విజయభాస్కర్ గారు, కె కృష్ణమూర్తి గారు, శ్వేత గారు, ప్రభాకర్ గారు నియమితంగా చేశాం. ఈ నిన్న ముందు వచ్చిన మంత్రులు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం చేయలేదు. వాళ్ళు కేవలం ఒక ఎంఎస్ రోడ్డు తారేసి మేము పెద్ద కార్యక్రమం చేశాం, మేము బొమ్మను రోడ్లు వేసామని ఒక రంగు పూసి మేము గొప్పలు చెప్పుకుంటాం. స్కూల్ బిల్డింగ్స్ కానివ్వండి, టిట్కో బిల్డింగ్ కానివ్వండి, అలాగే వాటర్ ట్యాంక్ కూడా పెట్టలేదు. వాటర్ ట్యాంక్ కట్టించి పాపం పోలేదు. మేము కొట్టించిన వాటర్ ట్యాంకులకి రంగులు వేసుకొని రోడ్ల మీద రంగులు అందరూ వేసుకొని మేము గొప్పలు చెప్పుకుంటూ పోతాం. ప్రజలు నమ్మ పరిస్థితి లేరు. 2,000 కోట్లు ఖర్చు పెట్టారంటాడు. ఎక్కడ పెట్టిన కోట్లు? ఇది రాష్ట్రానికి మంత్రి, ఆర్థిక మంత్రి, డోన్ మంత్రి అడుగుతున్నాం. అభివృద్ధి అంటే రాష్ట్రం మొత్తం అభివృద్ధి ఇస్తే ప్రజలు ఒప్పుకుంటారు. కేవలం డోన్లో 2,000 కోట్లు పెట్టి అభివృద్ధి అంటే ఎవరు ఒప్పుకునే పరిస్థితి లేదు. ఈయన ఎక్కడ బుగ్గనారాయణ ప్రసాద్ డోన్లో 2,000 కోట్లు ఖర్చు పెట్టాడు. ముఖ్యమంత్రి పోయిన 4,000 కోట్లు ఖర్చు పెట్టాడు తప్ప రాష్ట్రం ఎక్కడ ఖర్చు పెట్టలేదు. కర్నూలు కానీ, పత్తికొండ కానీ, రకరకాల ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎక్కడ 2 కాదు. ముఖ్యంగా మేము నిన్న మనం చూస్తే నీళ్ళ సమస్య దండిగా ఉంది. మేచర్ల ప్రాంతంలో నీళ్ళ సమస్య దండిగా ఉంది. డోన్లో కూడా గతంలో శ్వేత ఎమ్మెల్యేప్పుడు దాదాపు 50 కోట్లు 70 కోట్లు పెట్టి నీళ్ళు తీసుకొచ్చి కాబట్టి జీడీపీ తీసుకొచ్చాం. అదే డోన్ నీళ్ళు తాగుతారు. అది అభివృద్ధి. అది ఏదో మేమేసినప్పుడు తారు వేసి ఏదో సున్నం వేసి మీరు అభివృద్ధి చేస్తే పరిస్థితి లేదు. ఈరోజు డోన్లు పెళ్లి రాత్రుంటే కేవలం శ్వేత వల్లే ఇల్లు కట్టుకున్న బ్రహ్మాండం ఇల్లు ఇచ్చాం. శ్వేత కొన్ని వేలు ఇల్లు ఇచ్చింది. పట్టాలి చంద్ర గండికుల మొత్తం లేకుండా. అది తప్ప ఈరోజు ఒక ఇల్లు లేదు. తెలుగుదేశం పార్టీ అప్పుడు మా కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ఇల్లు అప్పటించి ఇప్పుడు ఈ ప్రభుత్వం 5 నెలల్లో ఒక ఇల్లు లేదు, ఒక పట్టా లేదు, ఏం లేదు. ఏదో దౌర్జన్యం. ఈరోజు ఇల్లు కట్టుకోవడం తీసుకోలేదు. లేదు కాసు వెళ్ళిపోయింది. రైతులు అల్లాడిపోతున్నారు అప్లికేషన్ లేక. ముఖ్యంగా డోన్ ప్రాంతం, కరువు ప్రాంతం. ఈరోజు కరువు తాడేస్తుంటే మరి ఇక్కడ మంత్రి డోన్ ట్యాబిల్ని డిక్లేర్ చేయలేదు. కరువు కింద కేవలం దేవకొండ బెంచలు చేశాడు. ఇది పద్ధతి కాదు, మంచి పద్ధతి కాదు. తప్పకుండా మా ప్రభుత్వం వచ్చాక తప్పకుండా డోన్ని ప్యాబ్ని డిక్లేర్ చేసి కరువు చేసి అందరికీ రైతులు కాపాడుకుంటాం, మీ ప్రాంతం కాపాడుకుంటామని నమ్మకం మాకు ఉంది. వాళ్ళు కూడా మా మీద నమ్మకం. తప్పకుండా రాబోయే ఎలక్షన్ మీకు గెలుస్తారు. తప్పకుండా గెలిచాక ఎవరి సమస్య లేదు. మా ప్రజల్ని ముందుకు తీసుకెళ్లి అభివృద్ధి తీసుకుంటామని నమ్మకం ఉంది. వాళ్ళు నమ్మకం కాబట్టి పెద్ద గెలిపిస్తాం, మమ్మల్ని గెలిపిస్తే ఆశిస్తాం.